ఏకగ్రీవంగా ఎన్నికైన సభాపతి శ్రీ చింతకాల వేణుగోపాల్ గారికి హృదయపూర్వక నమస్కారం. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం, ఇలాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ లో అడుగుపెట్టిన మీకు పంచాయతీరాజ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్, ఆరోగ్య అనేక మంత్రిత్వ శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించిన మీకు ఈ సభాధ్యక్షుడి స్పీకర్ స్థానంలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎన్ని దశాబ్దాలు ప్రజలు రాజకీయ జీవనంలో, ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీకు వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండం చెక్కినట్టు ప్రత్యర్థులకి పొదలైన ఉత్తరాంధ్ర యాసలు ముందు పెట్టేస్తారు. ఒకటే బాధిస్తాం సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నారో దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలో ఉంది, మీరే బైకాఫ్ చేయాలి. మా చిన్నప్పుడు నేను చూసాను, ఒకసారి అమలు చేసే అబ్బాయి క్లాస్ రేపు చేసాం చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల కప్పుకుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మధ్యాహ్నం విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలు. ఇందాక సభా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా తొలగిపోయారు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరైనా లేదు. ఎవరైనా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళ వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, వాళ్ళ పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సరే మనిషి కూడా కావచ్చు. అది ఇక్కడ ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్షుడు. అది మీ ఆధ్వర్యంలో మొదలు. గత ప్రభుత్వం దాదాపు సభ జరిగిన విధానం చూస్తే వ్యక్తిగత దోషం ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు లేదు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా పుచ్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం ఉంది. భాష మనిషిని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ, వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ వినోదం. కానీ మనం చూసిన వాళ్ళ దగ్గర నుంచి బోధనలతోటి, వ్యక్తిగత దోషంతో రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ప్రజలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణిక, ఒక ప్రమాణం. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి అత్యున్నత ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్తు వరకు ఒక నిర్దేశక, ఒక టచ్ స్టోన్ గా ఉండిపోవాలి, హీట్ రైగా ఉండి. ఈ రోజు ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరామ్ గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనిపిస్తూ ఆయన బలయ్యాడు. ఆయన మరణానికి చేరువవుతూ ఆమెను నిరాహార దీక్ష చేసిన ప్రతి రోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘ 8-6 దశాబ్దాల కాలం, 1.5 సంవత్సరాల కాలం
అంటే ఆయన ప్రతిరోజు చావుకు చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సరం కాదు. అలాంటి నేపథ్యంలో అలాంటి మౌనవతి శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగమే కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి. వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి. వ్యక్తిగత దోషులకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వం వారి ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటకి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టు. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని అనిపిస్తాం. అలాంటి కోపం చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రానికి శ్రీకారం చుట్టిన ద్రష్ట, అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్లు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు, పక్షి, ప్రకృతి, సర్వజనులందరికీ కూడా మతాలకి, ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది తెరదీయాలని కోరుకుంటూ మీకు మరో శుభాభినందనలు తెలియజేస్తున్నాను.